ఫోన్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం అండి. హలో లాస్యా, నేను. తెలుసు స్వామి, ఇక్కడ నీకోసం అందరూ వెయిటింగ్. ఎక్కడున్నావు? రూమ్ లో ఉన్నాను. సరే తొందరగా రా. ఏంటి వచ్చేది? అమ్మమ్మ రూమ్ కి తాళం వేసి వచ్చింది కదా. అంటే ఆ రూమ్ లో నువ్వు కూడా ఉన్నావా? అవును. చంపావు కదా. ఇక్కడ నీ కోసం మేము చాలా సేపటి నుంచి వెయిటింగ్ తెలుసా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అదర్థం కాకనే నీకు ఫోన్ చేశాను. సరే వెళ్ళి నువ్వు రూమ్ లో ఉన్నావని చెప్పనా? చెప్పు, అప్పుడు గాని కొంపలంటుకో. అంటుకుంటే ఏం పర్వాలేదులే బావా, ఫైర్ స్టేషన్ పక్కనే ఉంది. ఫోన్ చేసి పిలవచ్చు. లాస్యా, ఈ టైంలో జోకులు అవసరమా? వెళ్ళి వదినతో చెప్పి ఈ ప్రాబ్లం ని సాల్వ్ చెయ్యి ప్లీజ్. అలాగే. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయిపోయారు వీళ్ళు. బామ్మతో చెప్తాను, మామూలుగా కాదు, ఈ ఇల్లు మొత్తం మంట పెట్టేస్తాను. ఎవరండి ఫోన్లో? మహేష్ బాబు. ఏంటంట? వెళ్ళి కూర్చో, వచ్చి చెప్తాను. అలాగే. ఇప్పుడు ఎలా? ఏరా గోపాలం, ఏంటత్తయ్యా? జాతకాలు తీసుకెళ్లారు కదా, చూపించారా లేదా? లేదత్తయ్యా, పండక్కి ముందు మంచి రోజులు కావని చెప్పారు, అందుకే చూపించలేదు. మరి పండగ ముందెందుకు తీసుకువెళ్లారా? సర్లే, పండగ వెళ్ళిన తర్వాత మంచి రోజు చూసి చూపించండి. అలాగే అత్తయ్య. ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా వీడు? అదే తెలియట్లేదు అత్తయ్య. టెన్షన్ పెడుతున్నాడు కదమ్మా. అత్తయ్య గారు అడిగితే ఏం చెప్పాలి? అసలు వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అక్క, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కొంపలు అంటుకున్నాయక్క. ఏమైంది? అదక్క జరిగింది. అత్తయ్య, ఇప్పుడేంటి పరిస్థితి? అదే అర్థం కావడం లేదమ్మా. టెన్షన్తో కాలు చెయ్యి అడ్డం లేదు. వీళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? భలే దానివమ్మాయి, భలే నవ్విస్తున్నావు. ఎప్పుడు ఇంతేనా నువ్వు? అవునంటీ. గేమ్లో ఇప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక ఈ టెన్షన్ ని హార్ట్ అటాక్ దాకా తీసుకెళ్ళాలి. ఏంటమ్మాయి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అదే ఆంటీ, ఆది ఇంకా రాలేదు కదా. పాప మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునమ్మాయి, నీతో కబుర్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఉండు, కనుకొస్తాను. ఏమండి అత్తయ్య గారు, ఇంతకీ మీ మనవడేడండి? అసలు చూపించేదేమైనా ఉందా లేదా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? అసలు వీడి కోసం వెళ్ళిన వీళ్ళేరి? ఇప్పుడే వస్తాడు, కూర్చో. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అక్క, అమ్మమ్మ వస్తుంది. అత్తయ్య, ఏంటి పరిస్థితి? అమ్మమ్మ అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అదే అర్థం కావడం లేదు భూమి. అక్క, అదిగో సోఫాలో తాళం చెవులు. అక్క, నేను వెళ్ళి కీస్ తీసుకొని బావన్ బయటికి తీసుకొని వస్తాను. ఈలోగా ఎలాగోలా అమ్మమ్మని మేనేజ్ చేయండి. అలాగే. అతను రావడానికి ఆలస్యం అవుతుందో ఏమో. ఈలోగా మా ఇంటిని చూపిస్తాను రండి. సరే, అంతవరకు ఖాళీగా కూర్చోడం ఎందుకు? పద. నీకు చెప్పిన పనేంటి, మీరు చేస్తున్నదేమిటే? వాణ్ణి పిలుచుకు రమ్మంటే ఇక్కడుండి కబుర్లు చెప్పుకుంటున్నారా? ఎక్కడవాడు? ఇప్పటికే 10 సార్లు అడిగారు వాళ్ళు. సమాధానం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఇంతకీ వాడికి రమ్మని చెప్పారా లేదా? పిలిచినా రాలేదంటే ఏమిటి వాడి ఉద్దేశం? ఉండండి,
నాలుగు పీకి నేనే లాక్కొస్తా. ఎందుకులేమమ్మా, తను వచ్చేస్తాడు. మీరెళ్ళి కూర్చోండి. మీకు తెలీదు, ఉండండి. మహాలక్ష్మి, మళ్ళీ వస్తానే. అమ్మాయి, మొదట్లో నిన్ను చూసినప్పుడు నువ్వు కలుపుగొలువు అమ్మాయి కావేమో అనుకున్నాను. కానీ నీతో మాట్లాడిన తర్వాత కలుపుగొలు మనిషివని ఇప్పుడే తెలిసింది. నువ్వు మా ఊరు వస్తే మా ఇంట్లో ఉండాల్సిందే. అలాగే. ఉండకపోతే ఊరుకుంటానా ఏంటి? వస్తావు కదూ? తప్పకుండా రండి, మా అత్తయ్య గారి రూమ్ చూపిస్తాను. రండి, ఇదే మా అత్తయ్య గారి రూమ్. సింపుల్ గా ఎంత అందంగా ఉన్నాయమ్మాయి. పదండి, రండి. అది అది రూములు మాత్రం భలేగున్నాయి అమ్మాయి. ఎంతైనా డబ్బునోళ్లే. ఎక్కడ చచ్చావురా? ఎక్కడున్నావురా? అది ఈ ఇంట్లో ఇంకా ఎన్ని గదులున్నాయమ్మాయి? ఇంకా చాలా గదులున్నాయండి. కాకపోతే మీకు స్పెషల్ గది చూపిస్తాను. అను, ఒరేయ్, ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? వినబడదా? అసలు ఇప్పటిదాకా ఎక్కడున్నావు నువ్వు? అది కాదు నాన్నమ్మ, కొంచెం కడుపులో నొప్పిగా ఉంటేను. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది నాన్నమ్మ. సరే, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్దాం పదా. అత్తయ్య గారు, ఇతనేనా మీ మనవడు? ఏ, ఇక్కడే చెప్పాలా, లోపల చెప్పొచ్చా? అయ్యో, భలేవారే అత్తయ్య గారు. పదండి. పదరా. చంద్రకళ ఆంటీ, ఏంటమ్మాయి? ఇంకా చాలా గదులున్నాయి, చూద్దాం. మళ్ళీ ఈసారి వస్తాను కదమ్మా, అప్పుడు చూసుకోవచ్చులే. పదా. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అబ్బాయి రాజకుమారుల్లా ఉన్నాడు. ఏవే మహాలక్ష్మి, నా కొడుకుని కాదని మీరు వేరే సంబంధం చూసుకుంటుంటే పిల్లాడి ఎంత అందంగా ఉంటాడు ఏమో చూద్దామని వచ్చా. నిజంగా అందగాడేనే. నా కొడుకు కంటే బాగున్నాడు. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఏంటబ్బాయి అలా చూస్తున్నావు? ఈవిడెవరూ ఇంత హడావిడిగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నేను ఈ పిల్లకి మేనత్తనవుతాను అంటే నీకు పిన్నినన్నమాట. ఇదిగో అబ్బాయి, మీ పెళ్ళయ్యాక మీ ఇద్దరు ఓ వారం 10 రోజులు మా ఇంట్లోనే ఉండాలి. అర్థమైందా? ఇదిగో అబ్బాయి, నీకు ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్ను చూసొచ్చిన దగ్గర నుంచి మా మహాలక్ష్మి అస్సలు నిద్రపోవట్లేదనుకో. ఏ, అంత భయపడిందా? డాక్టర్కి చూపించకపోయారా? ఊరుకోండి అత్తయ్య. ఇలాంటివి చెప్పాలే పిచ్చిదానా. ఏంటన్నయ్యా, కాబోయే అల్లుడికి గిఫ్ట్ ఇవ్వాలని ఓ హడావిడి చేసేసి ఇప్పుడు ఇలా మౌనంగా ఉంటావేంటి? కానివ్వండి. ఇదిగో మహాలక్ష్మి, ఈ గిఫ్ట్ నీ చేతో అబ్బాయికి ఇవ్వు. సిగ్గుపడితే ఎలాగే, ఇవ్వు. ఏదో మా స్థాయికి తగ్గట్టు చిన్న కానుక, కాదనకుండా తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఒక్క నిమిషం. ఒరేయ్ గోపాలం, ఏంటత్తయ్యా? పండగ వెళ్ళగానే
త్వరగా ఆ జాతకాలు చూపిస్తే వీలైనంత త్వరలోనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే అత్తయ్య. తీసుకో మహాలక్ష్మి. అయ్యో నాకెందుకండి అక్కగారు? గిఫ్ట్కి తిరిగి గిఫ్ట్ ఇవ్వడం పద్ధతి. తీసుకో. ఈ ఇంటికి కాబోయే కోడలివని వాళ్ళంత ప్రేమగా ఇస్తుంటే కాదంటావేంటే? తీసుకో. అలాగే తీసుకో. థ్యాంక్స్ అండి అక్కగారు. ఆ అక్కగారు, మాకు టైం అయింది, మేం బయలుదేరతాము. భోంచేసి బయలుదేరండి. మీరు చూపిస్తున్న ప్రేమకి బాగా తినాలనే ఉంది కాని కతికితే అతకదని పెద్దలు అన్నారు కదా. అందుకే కదా ఆంటీ తినమంటుంది. అదే ఏం పర్లేదు, తినేసి వెళ్ళమంటున్నాను. వద్దులేమ్మా, ఈసారి వచ్చినప్పుడు తింటానులే. మేం బయలుదేరతాం. వెళ్ళొస్తాం అత్తయ్య, వస్తాం. వస్తాం అత్తయ్య, వస్తాం. మంచి వస్తాం బాబు. వస్తాం అత్తయ్య. అలాగే. వస్తానండి. వస్తాను బాబు, వస్తానమ్మా. అను, నువ్వు నాకు భలే నచ్చేసావు. ఎప్పుడైనా మా ఊర్రా. అలాగే ఆంటీ. అంత నచ్చితే దానికి ఏదైనా సంబంధం చూడవే. అంతకంటేనా? తప్పకుండా. వస్తానత్తయ్య, వస్తానండి. వస్తాను బాబు, వస్తానమ్మా. చాలా వస్తానను. చెప్పారంటీ, ఇక వెళ్ళండి. అయ్యో, అత్తయ్య గారు లాగే నీకు మంచి అటకారమే ఉందే. ఒరే ఆది, ఇలా రారా. నానమ్మ, ఏంటి నానమ్మ? మహాలక్ష్మి వాళ్ళు వస్తున్న సంగతి నీతో చెప్పానా? చెప్పావు నానమ్మ. మరి చెప్పాక కూడా వాళ్ళొచ్చిన గంట తర్వాత గాని రాలేదు కదా, ఎక్కడికెళ్ళావురా? అంటే అది నానమ్మ. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ గంటసేపు అలాగే కూర్చున్నారు. వాళ్ళని ఎదురు చూసేలా చేయడమే ఒక తప్పైతే, మహాలక్ష్మి నీ కాళ్ళకు దండం పెడుతుంటే ఏదో పావు చూసినట్టు చూసి అలా పరిగెత్తేవేమిట్రా? అసలేమిట్రా నీ పద్ధతి? ఏమిట్రా నీ పద్ధతి? అబ్బా నానమ్మ, వదులు నానమ్మ. ఒరేయ్, పెళ్లి కాకముందరే ఆ అమ్మాయికి ఇలా భయపడుతూ కనిపిస్తే పెళ్ళైన తర్వాత నిన్నేమైనా లెక్క చేస్తుందట్రా? అబ్బా నానమ్మ, నొప్పిగా ఉంది, వదులు నానమ్మ. అమ్మమ్మా, చెవి మేలేయడం కాదు, తొడపాసం పెట్టు. అప్పుడు గాని బుద్ధి రాదు. లేకపోతే గంటసేపు కనపడకుండా పోయి మనల్ని టెన్షన్ పెడతాడా? లాస్య, నీకు మరీ నోరు ఎక్కువవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నావు. సారీ జడ్జ్ గారు, చివే తగ్గించుకోమని భూమి, చెప్తుంది. చిన్నపిల్ల, దీని మాటలు కూడా పట్టించుకుంటే ఎట్లా అమ్మా? ఒరే ఆది, ఈసారి ఎప్పుడైనా వాళ్ళు వస్తున్నారంటే గంట ముందరే ఇంట్లో ఉండాలి. అలా కాకుండా ఇలా ఇంకోసారి చేసావనుకో కాళ్ళు విరగొడతాను. మళ్ళీ ఏమనుకుంటున్నావు? ఇంతకీ ఆ పక్కింటి మేడం గారు గదిలో ఏం చేస్తున్నారో చూద్దాం. లాస్యా, తాళం నీవే. తీసాను బామ్మ. తలుపుది. ఓసే, దాన్ని లోపల నుంచి రమ్మను. సింధు, సింధు, అమ్మమ్మ పలకట్లేదు. నిద్రపోతోందేమో, వెళ్ళి ఒకటి వేసి లేపు. ఆగు. ఏంటి, ఏదో తిరణాలకు వెళ్ళినట్టు మీరందరూ వెళ్తున్నారు? మీరు ఆగండి. నువ్వు వెళ్ళి పిలు. సింధుక్క, సింధు, సింధు, భోంచేద్దాం రా. వేళాపాళా లేకుండా పడుకోవడానికి ఈ కొంప ఒక సత్రం అయిపోయింది. అమ్మమ్మ, నువ్వు కేక్ అమ్మమ్మ. ఆ కాలంలో సూర్యకాంతం, ఈ కాలంలో నువ్వు ఒకటే. ఎవరైనా అరిస్తే భయం వేస్తుంది, కానీ నీ అరుపులకి సింధు ఏకంగా నిద్రైపోయింది. ఏమైనా నువ్వు సూపర్ అమ్మమ్మ. నీ నోటికి అసలు తిరిగే లేదు. ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. కాకపోతే నీ నోటి గొప్పతనం గురించి ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదమ్మమ్మా. ఊరూరంతా తెలియాల్సిందే. మైక్ పెట్టి చెప్పేద్దామా? ఏంటే ఊరుకుంటున్నానని తెగబాగుతున్నావు? అల్లరెక్కువైందే నీకు. అక్క, బావొచ్చేశారు. ఆయన వచ్చారంటే శ్రీమంత్ విషయం ఏమై ఉంటుంది?
ఈయన వెళ్ళింది శ్రీమంత్ కోసం అయ్యుంటే ఈ పాటికి ఆ విషయం గురించి మాట్లాడేవారు, అందరితో చెప్పుండేవారు. అలా కాకుండా కూల్గా ఉన్నారంటే ఇంకెక్కడికి వెళ్ళినట్టు? అంత హడావిడిగా అంత అర్జెంటుగా వెళ్లాల్సినంత ముఖ్యమైన పని ఇంకే ఉంటుంది? లోపలికి రావడానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రావచ్చు. బెడ్ మీద చాలా ప్లేస్ ఖాళీగా ఉంది, కూర్చోవచ్చుగా. నువ్వున్నది బెడ్రూమ్లో, ఇంటర్వ్యూ హాల్లో కాదు. ఎందుకంత టెన్షన్? రిలాక్స్డ్గా కూర్చోవచ్చుగా. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అలాంటిదేం లేదండి. ఏం లేదు అని చెబుతున్న విధానంలోనే ఉంది నువ్వెంత డిస్టర్బ్డ్గా ఉన్నావనేది. చూడు భూమి, పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్లకి ఇద్దరే ఇద్దరు స్నేహితులుంటారు. ఒకరు అమ్మ, ఇంకొకరు భర్త. పెళ్ళైన తర్వాత చాలామంది ఆడపిల్లలు కొన్ని విషయాల్ని అమ్మతో చెప్పుకుంటారు, ఇంకొన్ని విషయాల్ని భర్తతో చెప్పుకుంటారు. కానీ ప్రతి విషయాన్ని భర్తతో పంచుకుంటే అందులో ఒక గొప్ప ఆనందం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పుకునే ఆడపిల్లవా లేక పంచుకునే ఆడపిల్లవా? కోటికి బురద పూసిన విషయం గురించి, శ్రీమంత్ గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. కోటికి బురద పూసిన అమ్మాయి విషయంలో ఎంత కోపంగా ఉన్నా ఆ పూసిన అమ్మాయి కట్టుకున్న భార్య అని తెలిస్తే క్షమించే అవకాశం ఉండొచ్చుగా. ఏమండి? ఆగు భూమి. ఏంటండి? ఆది రూంలో ఉన్నవాణ్ణి, అదే నా కోటికి బురద పూసిన అమ్మాయి పక్కనున్నవాణ్ణి. ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? లేక భయపడి వాడంతటా వాడే పారిపోయి ఉంటాడా?